టైం విన్నర్ ఆ ఎమ్మెల్యే. కానీ ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదు. ప్రజాక్షేత్రంలో విజయాలు వశమైన ప్రభుత్వంలో మాత్రం ఆయనకు ప్రతిసారి నిరాశే. ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన నేతలు ఎక్కువగా ఉండడంతో మరోసారి ఆశాభంగం తప్పలేదా నాయకుడికి. కానీ అధినేత ఆయనకు న్యాయం చేయాలనుకున్నారు. మొత్తానికి ఎలాగో సర్దుబాటు చేసి క్యాబినెట్ హోదా కల్పించారు. ఆ పదవితో సీనియర్ సంతృప్తి చెందినట్లేనా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఇన్నేళ్ల తర్వాత ఆయనకు దక్కిన పదవేంటి? లెట్స్ వాచ్. వేగుళ్ల జోగేశ్వరరావు తూర్పు గోదావరి జిల్లా రాజకీయాల్లో ఆయన చాలా పాపులర్. మండపేట నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి లెజెండరీ నేతగా ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు వేగుళ్ల. చివరికి వైసీపీ ప్రభంజనంలోనూ గెలిచారాయన. 4 సార్లు గెలిచి చంద్రబాబు దృష్టిలో పడ్డ వేగుళ్లకు మొన్నటిదాకా ప్రత్యేక గుర్తింపు లభించలేదు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు మంత్రులుగా పదవులు అనుభవిస్తుండగా 4 సార్లు గెలిచినా జోగేశ్వరరావుకు పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యేతో పాటు మండపేట టీడీపీ క్యాడర్ నిరాశకు గురైంది. ప్రభుత్వంలో 3 పార్టీలకు పదవుల సర్దుబాటు కష్టమైపోయినా ఈసారి వేగుళ్లకు న్యాయం చేయాలనుకున్నారు చంద్రబాబు. మండపేట నుంచి వరుసగా 4 సార్లు గెలిచిన సీనియర్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు చివరికి కేబినెట్ హోదా కల్పించారు. రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుళ్ల నియమితులయ్యారు. కేబినెట్ హోదా దక్కడంతో వేగుళ్లతో పాటు ఆయన అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. మండపేటలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా గెలుస్తూ వస్తున్న జోగేశ్వరరావుకు మంత్రి పదవి రాకపోయినా రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ హోదా దక్కడంతో ఆయనకు ఇన్నేళ్లకి గుర్తింపు లభించినట్లయింది. మండపేట నియోజకవర్గం ఆవిర్భవించిన 2009 నుంచి గెలుస్తూ వస్తున్నారు వేగుళ్ల. 2000లో టీడీపీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదే ఏడాది మార్చిలో జరిగిన మున్సిపల్ ప్రత్యక్ష ఎన్నికల్లో టీడీపీ నుంచి చైర్మన్గా గెలిచారు. 2004లో అప్పటి ఆలమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో మండపేట ఏర్పాటైంది. అప్పటి నుంచి 4 పర్యాయాలు ఆయనే ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. ఆయన సీనియారిటీని గుర్తించి అంచనాల కమిటీ చైర్మన్ గా కేబినెట్ లో వేగుళ్లను ఖరారు చేసింది ప్రభుత్వం. 2009 నుంచి అనేక కమిటీల్లో సభ్యుడిగా పనిచేసిన అనుభవం జోగేశ్వరరావుకు ఉంది. మండపేటలో ఓటమి లేకుండా పార్టీని గెలిపిస్తూ వస్తున్న వేగుళ్లకు రాష్ట్ర స్థాయి పదవి దక్కడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇప్పుడు అవకాశం దక్కకపోయినా భవిష్యత్తులో వేగుళ్ల మంత్రి కావాలని అనుచరులు కోరుకుంటున్నారు. మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాల్సి ఉంది.